ఆహ్, ఏదైతే కవితను అరెస్ట్ చేసిన వెంటనే బీజేపీలో ఏదైతే బీఆర్ఎస్ విలీనం కావాలి ప్రధాన ఎజెండా అన్నట్టు కూడా అప్పుడు ఆ మధ్య సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది. ఈరోజు కవిత దాంట్లో నిర్దోషిగా అయితే బయటపడింది. ఏం చెప్తారన్న? అయితే రాజకీయ పార్టీలు తన అనిశ్చితి కోసం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిలబడాలని స్టాండ్ అవ్వాలని అనేక కుట్రలు పన్ని ఇలా అందులో కొంతమంది దొంగలు ఆ బీజేపీ పార్టీకి జత కలిసి ఇలా కవితమ్మ గారిని జైలుకు పంపించే ప్రయత్నంలో జరిగింది. ఈ కుట్రలో భాగమే జరిగింది ఇది. అయితే బీజేపీ యొక్క ఎత్తుగడలు ఈనాడు 8 మంది ఉన్నా కూడా ఏం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ చేయలేదు, ఆనాడు చేయలేదు, ఈనాడు లేదు. కాకపోతే నామకవాస్తంగా ఉంది అంటే ఉంది, అది అంత మాత్రమే. కానీ ఇలాంటి రాజకీయ విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఎన్ని చేసినా మంచి నేతను ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు. అలాంటి సందర్భంగానే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమంలో తన కడుపులో పిల్లను కారులో పిల్లను పెట్టుకొని గ్రామాన తిరుగుతున్నప్పుడు అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ బతుకమ్మకు మరింత వన్నె తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క వాణిని వినిపిస్తున్నప్పుడు ఈ యొక్క మహిళా శక్తిని ఎదగకుండా చేయాలనే ఆలోచనతోటి దుర్మార్గమైన కుట్రలతోని ఈ నాయకులంతా కుట్ర పన్ని ఆమెను జైలుకు పంపించడం జరిగింది. అంతకుమించి వేరే లేదు. ఇవాళ నిక్కాసైన లీడర్గా తెలంగాణ మహిళల పక్షాన తెలంగాణ ఆడపడుచుగా ఇవాళ గెలిచి నిలిచినటువంటి కవితమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు కూడా ముందే హోలీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అనేక కారణాల చేత అనేక కుట్రలు పన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన అనేక అవాండాలు వేసినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ ఉద్యమకారులను కావచ్చు అనేక రాజకీయ పక్షాలను హక్కున చేర్చుకొని ముందుకు వస్తున్న తరంలో ఇది చాలా మంచి శుభసూచకం. చాలా ఈ విజయాన్ని చాలా అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో అనేక సార్లు ఈ కేసుకు సంబంధించి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది నాయకులు అయితే స్పందిస్తూ ఆమె కపట ప్రేమ ఏదైతే కావాల్సుకొని చేస్తుంది, ప్రజలను నమ్మించడానికి చేస్తుంది అని చెప్పేసి కూడా అన్నారు. ఈరోజైతే ఈ కేసులో నిర్దోషిగా అయితే బయటపడింది. కాబట్టి అలాంటి వారికి కూడా ఏం చెప్తారు? పాపం తెలుసుకోవాలి. ఫస్ట్ కొంత పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం ఎక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టులే మాట్లాడారు. వాస్తవానికి కేసీఆర్ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తన కూతురి మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆమె మీద ఉన్న ఆమె పని స్వభావం కావచ్చు, చాలా వర్క్ హార్డ్ఫుల్గా చేస్తుంది కాబట్టి ఆమెను అనగదొక్కాలని కుట్రలు చేసినటువంటి నాయకులకు ఇలా చెంపపెట్టు. వాస్తవానికి ఇలా మాట్లాడారు అనేక రకాలుగా. ఇక్కడ ఉన్న మహిళా లోకం పనిచేసినట్టు పోయిన లోకం ఇక్కడ పనిచేసిపోయినటువంటి వాళ్ళు కూడా తెలిసో తెలియకో తొందరపడి మాట్లాడారు. వాళ్ళు కూడా చెంపలు వేసుకోవాలి. ఒకసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా మరొకసారి ఈ రాష్ట్రంలో మహిళా శక్తి కేంద్ర బిందువుగా ఈ రాజకీయాలు నడవబోతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కవితమ్మ గారు కాబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే కవితకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈరోజు ఊరటైతే లభించింది. ఇదే అంశంపైన జాగృతి నాయకులు స్పందిస్తూ కావాల్సుకునే కక్షపూరితంగా గతంలో